సో ఇండియాస్ గాట్ లేటెంట్ గా సమైరా అనే యూట్యూబ్ ఛానల్లో ఒక నెలకి 3 నుంచి 3.5 కోట్లు వస్తాయి. ఇన్ఫాక్ట్ దీని గురించి బియర్ బైసెప్స్ లో ఒక వీడియో వచ్చింది. ఐ థింక్ 12 days బ్యాక్ వచ్చింది. అది ఈ కాంట్రవర్సీ తర్వాత డిలీట్ అయిపోయింది ఆ వీడియో. వుడ్ యూ రాదర్ అనే క్వశ్చన్ లో రణ్వీర్ అనే ఈ వ్యక్తి ఒక మాట డైరెక్ట్ గా అన్నాడు కంటెస్టెంట్ కి, నువ్వు జీవితాంతం నీ పేరెంట్స్ నా మాట నేను మాట్లాడను, మీ ఊహకే వదిలేస్తున్నా. అలా అభ్యంతరంగా చూడగలుగుతావా? చూసే స్థాయి సత్తా నీకుందా? లేదా ఒక్క రోజుకి ఈ మాట కూడా నేను మాట్లాడను, నువ్వు కూడా లోపలికి వెళ్తావా? ఇది కంప్లీట్గా ఆపేయడానికి. ఇది నేను కంప్లీట్గా ఎందుకు చెప్పట్లేదు, అది ఎందుకు ఫ్రేస్ చేయట్లేదు అంటే చాలా మంది పిల్లలు చూస్తారు, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోలు చూస్తారు కాబట్టి ఆ బాధ్యత నాకు ఉంది. బట్ రణ్వీర్ అనే వ్యక్తి ఈ మాట అన్నాడు. నేను వీడియో షూట్ చేస్తున్న టైంకి ముంబై పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక టీం వర్సోవాకి వెళ్ళింది రణ్వీర్ అలాబాదియా అనే వ్యక్తి ఇంటికి. పాపులర్ గా ఆయన యూట్యూబ్ లో బియర్ బైసెప్స్ అని పిలుస్తారు, అదే ఆయన ఛానల్ నేమ్. అది ఇండియాస్ గాట్ లేటెంట్ అనే ఒక ప్రోగ్రామ్ లో అతను చేసిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది చాలా క్రూడ్ గా ఉందని, వైల్డ్ గా ఉందని, ఇన్సెస్ట్ ఎంకరేజ్ చేసేలా ఉందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గారి నుంచి యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది గారి వరకు, ఇన్ఫాక్ట్ అస్సాం సీఎం ఉన్నారు ఆయన హిమంత బిశ్వా శర్మ, ఆయన డైరెక్ట్ గా ట్వీట్ చేశారు రణ్వీర్ అనే వ్యక్తి మీద. ఆ రోజు ఆ ప్యానెల్ లో కూర్చున్న మిగిలిన 4 మీద, అందులో ఆశీష్ చంచలాని అనే వ్యక్తి ఉన్నాడు, అనదర్ ఉమెన్ రెబెల్ కిడ్ ఆవిడ పేరు అపూర్వ, అండ్ అఫ్ కోర్స్ సమైరా, ఎవరైతే ఇండియాస్ గాట్ లేటెంట్ అనే ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు, షో రన్నర్ ఆఫ్ ద ప్రోగ్రామ్. వీళ్ళ 5గురిని ట్యాగ్ చేస్తూ గుహాటీ పోలీస్ స్టేషన్ లో వీళ్ళపై ఎఫ్ఐఆర్ లాడ్జ్ అయింది. ఫలానా కేసుల మీద 5 సెక్షన్లు చెప్పారు. ఇంతకీ రణ్వీర్ అన్న మాట ఏంటది? ఒక్కటే రోజులో ఆయన జీవితం ఎలా తలకిందులు అయిపోయింది. ఎందుకంటే జనరల్లీ ఆయన కాంటెంట్ కి దీనికి సంబంధం లేదు. ఆయన చేసే పాడ్కాస్ట్ లో స్పిరిచువాలిటీ గురించి మాట్లాడతారు, జియో పాలిటిక్స్ గురించి మాట్లాడతారు, సైన్స్ గురించి మాట్లాడతారు. సో అలాంటి వ్యక్తి ఇలాంటి మాట మాట్లాడేసరికి కంట్రీ మొత్తం షేక్ అయింది. నాకు కూడా రణ్వీర్ అనే ఈ వ్యక్తితో వ్యక్తిగతంగా ఏం లేదు. ఇన్ఫాక్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ తెలుగు నుంచి మాకు వ్యక్తి కావాలి, మా ఇన్ఫ్లుయెన్సర్ మేనేజ్మెంట్ కంపెనీని రిప్రజెంట్ చేయడానికి అని రీచ్ అవుట్ అయ్యారు. బట్ నాకు కొంచెం అటానమస్ గా ఉండడం ఇష్టం. మన టీం సున్నితంగా తిరస్కరించింది అండ్ లేటర్ ఇంకెవరినో వాళ్ళు తీసుకున్నారు. సో మనం ఏం చేద్దాం అంటే ఫ్యాక్ట్స్ ని ఫ్యాక్ట్స్ లా మాట్లాడదాం. ఈ షో ఏంటి, అందులో ఏం జరిగింది, పోలీసుల దాకా ఎలా వెళ్ళింది, ఎఫ్ఐఆర్ లేని లాడ్జ్ అయినాయి, లాడ్జ్ అయితే ఏ బిఎన్ఎస్ సెక్షన్ లో అప్లికబుల్ ఉన్నాయి, అది కాకుండా ఇండియాస్ గాట్ లేటెంట్ అనే పర్టికులర్ షో ఏంటి, స్టాండప్ కామెడీకి ఎటువంటి సంబంధం లేని రణ్వీర్ అనే వ్యక్తి షో లోపలికి వెళ్ళినప్పుడు ఇలాంటి డిస్గ్రేస్ఫుల్ కామెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి. అండ్ ఫస్ట్ టైం ఈ పర్టికులర్ షోలో ఇలాంటి కాంట్రవర్సీ బ్లో అప్ అయింది కానీ బికాజ్ రణ్వీర్ లాంటి ఒక అవుట్ సైడర్ వచ్చి మాట్లాడారని. బట్ ఈ షోకి హిస్టరీ ఆఫ్ అఫెన్సివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడదాం. ఇది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి మనం లైన్ ఎక్కడ డ్రా చేయొచ్చు. అండ్ రాజ్యాంగం నాకు హక్కు ఇచ్చింది కాబట్టి నేను ఎలాంటి మాట అయినా ఎక్కడైనా వెళ్ళి మాట్లాడొచ్చా అనే క్వశ్చన్ మనం జూమ్ ఇన్ చేసి పరిశీలిద్దాం. అండ్ నా సైడ్ నుంచి మీకు ఇలాంటి వీడియో రోజుకోటి మీ దగ్గరికి వస్తుంది, మిమ్మల్ని ఆలోచింప చేసేది. అండ్ మన దేశంలో మన రాష్ట్రంలో ఏం జరిగినా 15 నిమిషాల్లో కన్సైజ్ గా మీ ముందు పెట్టేది. డైలీ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ మీకు తెలుసు. బట్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఫస్ట్ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఎట్లా అన్ఫోల్డ్ అయిందో మీకు తెలియాలి. కర్ వెస్ట్ అనే లొకేషన్ లో ముంబైలో ఇండియాస్ గాట్ లేటెంట్ అనే ఆఫీస్ ఉంది. అక్కడ ఐ థింక్ 1 to 2 months బ్యాక్ ఒక ఎపిసోడ్ షూట్ అవుతుంది. ఆ షో గురించి మీకు చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఒక స్టేజ్ ఉంటుంది, లైవ్ ఆడియన్స్ ఉంటారు, ఒక 150 to 200 మెంబర్స్, అది రికార్డ్ అవుతుంటది. సైడ్ లో జడ్జెస్ ఉంటారు, కంటెస్టెంట్లు వచ్చి వాళ్ళు ఏదైనా హిడెన్ టాలెంట్ ఉంటే, అది ఎలాంటి హిడెన్ టాలెంట్ అయినా అవ్వనివ్వండి, అదే జనాలకు చూపిస్తుంటారు. లైవ్ లో వాళ్ళకి రోస్ట్ అవుతుంటారు. ఆ రోజు ఆ పర్టికులర్ ఎపిసోడ్ కి వచ్చిన 4 వ్యక్తులు సమైరా, రణ్వీర్ అలాబాదియా, అదే ఈ బియర్ బైసెప్స్, ఆశీష్ చంచలాని. ఈయన యూట్యూబ్ ఛానల్ ఎప్పటి నుంచో ఉంది. మీరు హిందీ యూట్యూబ్ చూస్తే ఇతని పేరు మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఇది కాకుండా రెబెల్ కిడ్ అని చెప్పి అపూర్వ అనే ఒక లేడీ. ఇది కాకుండా ఒక జడ్జ్ ఉన్నాడు, అతను 5th person. ఆ షో రికార్డింగ్ అంతా అయిపోయింది. ఏవైతే సెటారికల్ పన్స్, ఈ బూతులు ఇవన్నీ ఉంటాయి, షో యొక్క కోర్ ఇది. ఖచ్చితంగా వచ్చిన కంటెస్టెంట్ ని మనం ఏదో విధంగా ఏదైనా మాట అనాలి. దీన్నే ఇన్సల్ట్ కామెడీ అని కూడా అంటారు. ఇది ఒక సబ్ జానర్. ఇది ఈ వీడియో బిగినింగ్ లో నేను ఏదైతే చెప్పానో అదే మాట పదే నేను దాన్ని మళ్ళీ చెప్దాం అనుకోవట్లేదు ఈ పర్టికులర్ వీడియోలో. అది చాలా తప్పది. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెగ్యులర్ హోమ్ కాన్వర్సేషన్స్ లో కానీ అసలు ఇన్ జనరల్ డిస్కషన్ మనం పెట్టకూడదు. బట్ సమైరా ప్రకారం దీన్ని డార్క్ హ్యూమర్ ఆర్ డాంక్ హ్యూమర్ అంటారు. అండ్ దానికి ఒక ఆడియన్స్ ఉన్నారని చెప్పి అతను వాదిస్తాడు. సో ఈ మాటలన్నీ అయిపోయినాయి, షూటింగ్ అంతా అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు ఇంటికి. 2 months తర్వాత, ఆల్మోస్ట్ ఒక 30 to 50 days తర్వాత, February 9th అంటే నిన్న కాక మొన్న, మెంబర్స్ ఓన్లీకి రిలీజ్ అయింది పర్టికులర్ వీడియో. అంటే యూట్యూబ్ లో మెంబర్స్ ఓన్లీ అంటే అందరికీ ఉండదు ఆ పర్టికులర్ వీడియో. ఎవరైతే 59 రూపాయలు కట్టారో అలా కట్టిన వాళ్ళు 20 నుంచి 30 లక్షల మంది ఉన్నారు ఈ పర్టికులర్ ఛానల్. సమైరా యూట్యూబ్ ఛానల్, అతని ఛానల్ కి అరౌండ్ 7.4 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒక లేటెంట్ షో అప్రాక్సిమేట్లీ 1.5 hour ఉంటుంది, దానికి 30 to 40 million వ్యూస్ ఉంటాయి. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి చూస్తే విత్ బ్రాండ్ డీల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ స్క్రీన్ షాట్ లో మీరు చూడొచ్చు, క్యాషిఫై అని కనబడుతుంది కదా ఆ పర్టికులర్ బెంచ్ మీద, దట్ ఈస్ సబ్ కాన్షియస్ మార్కెటింగ్. ఆ పర్టికులర్ బ్రాండ్ పర్ ఎపిసోడ్ దానికి అరౌండ్ 60 to 70 lakhs ఉంటుంది దాని కాస్ట్. దానికి మెంబర్షిప్ కాస్ట్ 30 lakh into 59 వేసి ప్లస్ యూట్యూబ్ రెవెన్యూ ఇవన్నీ యాడ్ చేస్తే, ఎందుకంటే వన్స్ అది మెంబర్స్ ఓన్లీ స్ట్రీమ్ అయిపోయిన తర్వాత, ఎర్లీ యాక్సెస్ టైం అయిపోయిన తర్వాత అందరికీ అవైలబుల్ ఉంటుంది. అక్కడ 4 కోట్ల మంది చూస్తారు అప్రాక్సిమేట్లీ ఈ పర్టికులర్ షోని. సో ఇండియాస్ గాట్ లేటెంట్ గా సమైరా అనే యూట్యూబ్ ఛానల్లో ఒక నెలకి 3 నుంచి 3.5 కోట్లు వస్తాయి. ఇన్ఫాక్ట్ దీని గురించి బియర్ బైసెప్స్ లో ఒక వీడియో వచ్చింది. ఐ థింక్ 12 days బ్యాక్ వచ్చింది. అది ఈ కాంట్రవర్సీ తర్వాత డిలీట్ అయిపోయింది ఆ వీడియో. అందులో 3 వ్యక్తుల పేర్లు చెప్పి రణ్వీర్ అనే వ్యక్తి, ఇండియాలో బిజినెస్ ని అట్రాక్ట్ చేసే 3 క్రేజీ యూట్యూబర్స్ అండ్ ఇండియాస్ బెస్ట్ యూట్యూబర్స్ లో వీళ్ళు 3
ముగ్గురు ఉన్నారని చెప్పి థింక్ స్కూల్ అనే పేరు ఒకటి చెప్పారు. రెండోది ఇంకెవరి పేరు చెప్పారు, ఆ వీడియో అవైలబుల్ లేదు, నేను మళ్ళీ చూద్దామంటే. అండ్ మూడో వ్యక్తి పేరు సమయ్ రైనా అని చెప్తూ ఐపీ బేస్డ్ కాంటెంట్ క్రియేషన్ అయింది. ఇట్లాంటి షో ఉంది కదా ఇండియాస్ గాట్ లేటెంట్ అని. నేను ఏ రూమ్ లోకి వెళ్ళినా బంచ్ ఆఫ్ పీపుల్ ఆర్ టాకింగ్, క్రియేటర్స్ గానీ బిజినెస్ మెన్ గానీ ఇండియాస్ గాట్ లేటెంట్ గురించి మాట్లాడుతుంటారు. పీపుల్ ఆర్ హంగ్రీ టు ఇన్వెస్ట్. అక్కడ ఏదైనా కంపెనీ ఉన్నా లేకపోతే ఎవరైనా ప్రమోట్ చేసుకోవాలన్నా చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఒక షోకి 4 కోట్ల మంది చూడడం నార్మల్ విషయం కాదు కదా అని చెప్పుకొచ్చాడు ఆయన. సో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముంటది, నాకంటూ ఒక ఆడియన్స్ ఉన్నారు. ఇప్పుడు ఇండియాస్ గాట్ లేటెంట్ కి వెళ్తే ఎవరైతే ఈ జెన్జీ ఆడియన్స్ ఉన్నారో, ఇది నేనంటే మాటలు కాదు, రణ్వీర్ అతను డెలీటెడ్ వీడియోలో చెప్పారు జెన్జీ డాంక్ ఆడియన్స్ కి పర్టికులర్ షో నచ్చుతుంది అని. అది నా వరకు తప్పది. ఎందుకంటే ఏ జనరేషన్ అయినా, మీరు పుట్టి 15 ఏళ్ళైనా 18 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా, కోర్ వాల్యూ సిస్టమ్ అనేది ఎవరికి మారదు. ఇన్సల్ట్ కామెడీని ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు కానీ ఇన్సెస్ట్ కామెడీని ఎంజాయ్ చేసే వాళ్ళు ఉండరు ఎక్కడ. అది ఒక షాక్ వాల్యూని ఇస్తుంది అంతే. సో ఆయన ఏమనుకున్నాడంటే ఇట్లాంటి జోక్ ఏదైనా వేస్తే, ఎందుకంటే ఇది ఒరిజినల్ జోక్ కూడా కాదు, ఇది ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో యూఎస్ లో వుడ్ యూ రాదర్ అనే ఒక సెగ్మెంట్ ఉంటుంది. సో అందులో ఇలాంటి షాక్ వాల్యూస్ ఉండే క్వశ్చన్స్ ని వాళ్ళు లోడ్ చేస్తారు. ఇప్పటి వరకు చాలా క్వశ్చన్స్ లో ఆ పర్టికులర్ క్వశ్చన్ రిపీట్ అయింది. ఇలాంటి జోక్ ఒకటి వేస్తే ఒక కొత్త పాకెట్ ఆఫ్ ఆడియన్స్ వస్తారు. వీళ్ళే నెక్స్ట్ 5-10 years మన ఛానల్ చూస్తారు కదా అని ఒక చిన్న థాట్ ప్రాసెస్ లో. సో వేయకూడని జోక్ ఏదైతే ఉందో అది వేసారైనా, దానికన్నా ముఖ్యంగా నీకు 2 కోట్లు ఇస్తాను అని చెప్పి నేను మళ్ళీ అది మాట్లాడినది మీ ఊహకు వదిలేస్తున్నా. ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయితో, ఒక హెటరోసెక్షువల్ అబ్బాయితో నీకు 2 కోట్లు ఇస్తాను డాష్, నేను దీన్ని కూడా మాట్లాడినాను, మీ ఊహకే వదిలేస్తున్నా. అది ఎప్పుడైతే మెంబర్షిప్ ఆడియన్స్ అప్లోడ్ అయిందో వీడియో, ఇమ్మీడియట్ గా జనాలు ఒక చిన్న షాక్ కి గురయ్యారు. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇలాంటి జోక్ సమయ్ రైనా నుంచి కానీ లేదా ప్యానెల్లో ఇంకొక వ్యక్తి నుంచి కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో కానీ, ఎందుకంటే ఈ పర్టికులర్ లేటెంట్ షోలో ఇలాంటి జోక్స్ ఆల్రెడీ ఉన్నాయి. డిసబిలిటీస్ మీద కానీ మెంటల్ హెల్త్ మీద కానీ ఇలాంటి జోక్లు ఆల్రెడీ వేశారు. బట్ అది ఇంత వైరల్ అవ్వలేదు, ఏదో ట్విట్టర్లో ఇక్కడ అక్కడ నడిచి ఆగిపోయింది. బట్ ఎప్పుడైతే రణ్వీర్ అదే బియర్ బైసెప్స్ లాంటి వ్యక్తి మాట్లాడేసరికి, ఎవరైతే పాడ్కాస్ట్ స్పిరిచువాలిటీ గురించి మాట్లాడతారో లేదా హెల్త్ అండ్ వెల్ బీయింగ్ గురించి మాట్లాడే వ్యక్తి ఇలా మాట్లాడేసరికి మొత్తం ఇంటర్నెట్ ఒక షాక్ కి గురైంది. పొలిటికల్ సర్కిల్స్ లోకి వెళ్ళిపోయింది, మీడియా సర్కిల్స్ లోకి వెళ్ళిపోయింది, ప్రైమ్ టైమ్ డిబేట్స్ నడిచాయి. అండ్ రైట్ఫుల్లీ సో. ఇన్సెస్ట్ అంటే ఫ్యామిలీ మధ్య నడిచే అక్రమ సంబంధాలని, ఇలాంటి డర్టీ థింకింగ్ ని నార్మలైజ్ ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా తప్పని చెప్పాలి. అది జరిగింది. అండ్ ఎప్పుడైతే పొలిటీషియన్స్ రంగంలోకి దిగారో, ఓడి హిమంత బిశ్వా శర్మ గారు, ఆయన అస్సాం సీఎం అయిన, బట్ ఆయనతో పాటు ఎప్పుడైతే మహారాష్ట్ర సీఎం బీజేపీకి సంబంధించిన దేవేంద్ర ఫడ్నవీస్ గారు, ఆయన పార్లమెంట్ బయటకు వచ్చి, నేను పర్టికులర్ వీడియో డైరెక్ట్ గా చూడలేదు కానీ నేను వింటున్నా, నా చుట్టూ జరుగుతుందంతా వింటున్నా నేను, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే, మీరు వేరే వాళ్ళ ఫీలింగ్స్ హర్ట్ చేయనంత వరకు, మీరు ఎప్పుడైతే హర్ట్ చేశారో ఖచ్చితంగా లా షుడ్ టేక్ ఇట్స్ యాక్షన్ అని మాట్లాడేసరికి ఈ రణ్వీర్ అలాబాదియా కూడా ఒక అపాలజీ వీడియో పెట్టారు ఆయన. సోషల్ మీడియాలో కూడా సివియర్ బ్యాక్లాష్ తర్వాత. It wasn't just inappropriate, it wasn't even funny. Comedy is not my forte. I'm just here to say sorry. అందులో ఆయన ఒకటే మాట అన్నాడు, నేను కాంటెక్స్ట్ ఇచ్చి అక్కడ సిచ్యువేషన్ వేరు, ఇక్కడ ఇది వేరు, అక్కడ అది వేరు అని చెప్పట్లేదు, నేను అపాలజీ ఇస్తున్నాను, నేను చేసిన తప్పే, నాట్ కూల్. కాకపోతే ఒక మాట అన్నాడు ఆయన, కామెడీ ఇస్ నాట్ మై థింగ్, సో అక్కడ ల్యాప్స్ ఇన్ జడ్జ్మెంట్ జరిగింది అని, విచ్ ఇస్ నాట్ ట్రూ. ఆ పర్టికులర్ లైన్ ఆయన ఏదైతే మాట్లాడారో ఇట్స్ స్క్రిప్టెడ్ లైన్, ఎందుకంటే అది ఆల్రెడీ వస్తానే ఉంది, అది ఇంప్రాంప్ట్ గా వచ్చిన లైన్ కాదు, ఇంప్రూవైజేషన్ లో వచ్చింది కాదు, ఎందుకంటే ఇట్స్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ లైన్. వుడ్ యూ రాదర్ క్వశ్చన్స్ లో యూఎస్ లో చాలా వరకు యూఎస్ ఛానల్స్ లో ఈ పర్టికులర్ క్వశ్చన్ మనం చూడొచ్చు. సో అది చాలా మంది పాయింట్అవుట్ చేశారు. ఇన్ఫాక్ట్ ప్రైమ్ టైమ్ న్యూస్ ఛానల్స్ లో కూడా ఈ క్వశ్చన్ అడిగారు. ఇన్ఫాక్ట్ ఇండియాస్ గాట్ లేటెంట్ అనే షో ఉండాలా లేదా అనే దాని మీద కూడా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. దీనికి ప్రైమరీగా 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి వల్గర్ డార్క్ డాంక్ హ్యూమర్ ఒకటైతే, దానికి చాలా మంది రెస్పాన్స్ గా ఏమంటున్నారు, మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే చూడొద్దు, దీనికంటే ఒక ఆడియన్స్ ఉన్నారు అని ఒక వాదన వస్తుంది. బట్ ఇక్కడ రెండో పాయింట్ చాలా ఇంపార్టెంట్. సమయ్ రైనా ఆడియన్స్ మేజర్ గా చాలా యంగ్ డెమోగ్రఫిక్ ఉంటారు అండ్ ఇండియా మొత్తం చూసేవాళ్ళు ఉన్నారు. ఆయన 2019 లో ఫేమస్ అయ్యారు కామిక్ సాన్ అనే ఒక షోతో. బట్ ఎప్పుడైతే లాక్డౌన్ పడిందో లైవ్ స్ట్రీమ్ అనే సెషన్ ఆయన చాలా డామినేట్ చేశారు. చెస్ టోర్నమెంట్ లైవ్ చేసేవాళ్ళు. దాని తర్వాత ఇంకో 6-7 months బ్యాక్ అనుకుంటా ఈ లేటెంట్ షో స్టార్ట్ అయింది, ఇండియాస్ గాట్ లేటెంట్. ఒక 13th ఎపిసోడ్, ఈ రణ్వీర్ ఎపిసోడ్ ఏదైతే ఉందో బియర్ బైసెప్స్ 13th షో ఇది. ఈ 11 ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో, స్పెసిఫికల్లీ ఎపిసోడ్ నెంబర్ 6, ఎపిసోడ్ నెంబర్ 10 ఫిజికల్ డిసబిలిటీస్ ఉండే వ్యక్తుల్ని, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉండే వ్యక్తుల్ని లైట్ తీసుకునేలా ఉన్నాయని చెప్పి, అట్ ద సేమ్ టైం చాలా మంది చిన్నపిల్లలు చూస్తుంటారు, వాళ్ళందరికీ ఫ్రీ యాక్సెస్ ఉంటుంది యూట్యూబ్ లో. మీరు నచ్చితే చూడండి, నచ్చకపోతే చూడొద్దు అనడం కుదరదు ఇక్కడ. ప్రైమరీ రీజన్, చిన్నపిల్లలు మనం ఎప్పుడు లైట్ తీసుకోకూడదు. వాళ్ళ వెల్ బీయింగ్, వాళ్ళ మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండా ప్రతి చిన్న అబ్బాయి చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంటుంది, ఒక ఐప్యాడ్ ఉంటుంది. మీలో చాలా మంది వీడియోస్ చాలా మంది పేరెంట్స్ కూడా చూస్తున్నారు. సో వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు దేనికి ఎక్స్పోజ్ అవుతున్నారు మనకు తెలియదు, ముఖ్యంగా పేరెంట్స్కి తెలియదు. మరి అలాంటి వాళ్ళకి ఫ్రీ విల్ ఎట్లుంటది, మేజర్ అయితేనే కదా. సో మేజర్ అయ్యే లోపల నచ్చితే చూస్తారు, లేకపోతే లేదనే ఆర్గ్యుమెంట్ వర్కౌట్ అవ్వదు. ల్యాప్స్ ఇన్ జడ్జ్మెంట్ జరిగింది, మిస్టేక్ జరిగింది. అది కామెడీలో ఎర్రర్ ఉండడం వల్ల కాదు, రెగ్యులేషన్ లో ఎర్రర్ ఉంది. సినిమాలకు మనం CBFC రేటింగ్ ఇస్తాం కదా, U/A అంటాం, A అంటాం. ఈ పర్టికులర్ సినిమా చిన్నపిల్లలు చూడకూడదు, ఐడి కార్డులు చెక్ చేస్తాం కదా. మరి ఇలాంటి ఇండియాస్ గాట్ లేటెంట్ షో చూసేటప్పుడు అలాంటి రెగ్యులేటరీ బాడీ ఇండియాలో ఎందుకు లేదు? క్వశ్చన్ నెంబర్ 1. అండ్ అస్సామీస్ గవర్నమెంట్ అరౌండ్ 9 కేసులు వేసింది వీళ్ళ మీద. BNS సెక్షన్ 79 ఆడవాళ్ళ మోడెస్టీకి భంగం కలిగేలా ఏదైనా మాట గానీ చేష్ట గానీ చేయడం.
అశ్లీలంగా ఉండే బుక్స్ గానీ మాటలు గానీ ఎక్కడైనా మాట్లాడినప్పుడు ఈ పర్టికులర్ సెక్షన్ అప్లికబుల్ అవుతుంది. సెక్షన్ 294 జనాలు ఉండే దగ్గర అబ్సీన్ మాటలు గానీ చేష్టలు గానీ చేసే వాళ్ళ మీద పడే సెక్షన్ ఇది. ఏదైనా ఒక అబ్సీన్ యాక్ట్ ని పబ్లిష్ చేయడం ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా. సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952లో సెక్షన్ 4 అండ్ సెక్షన్ 7 సర్టిఫికేషన్ ఆఫ్ ఫిల్మ్స్ కి సంబంధించి ఎటువంటి సర్టిఫికేషన్ లేకుండా ఏదైనా బూత్ సినిమా గానీ బూత్ పాట గానీ బూత్ మాట గానీ మాట్లాడితే ఎలక్ట్రానిక్ మాధ్యమంలో ఈ పర్టికులర్ యాక్ట్స్ వర్తిస్తాయి. సో ఇప్పుడు ఈ రణ్వీర్ బియర్ బైసెప్ సిచ్యువేషన్ ఎట్లుంటదంటే దేశంలోనే రకరకాల మంది ఎఫ్ఐఆర్లు వేస్తున్నారు. హిందూ ఐటీ సెల్ వేసింది, ఉమెన్స్ కమిషన్ వేసింది, అస్సాం గవర్నమెంట్ వేసింది, మహారాష్ట్ర గవర్నమెంట్ వేసింది. అన్ని ఒకటే పాయింట్ మీద కాబట్టి ఇవన్నింటిని క్వాష్ చేసి మాకు సింగిల్ ఎఫ్ఐఆర్ కావాలని క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉంది. శిక్ష పడాలా పడకూడదా అనే మాటకి సమాధానం లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఏదైతే మనకు రాజ్యాంగం ఉందో రాజ్యాంగబద్ధంగా జరగాల్సినవి జరగాలి. అది ఎవరైనా కూడా, మన రాష్ట్రంలో వాళ్ళైనా బయట రాష్ట్రంలో వాళ్ళైనా, మన ఇంటి వాళ్ళైనా బయట వాళ్ళైనా తప్పు తప్పే. ఇన్ఫాక్ట్ మన ఐబీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్ట్ యూట్యూబ్ లెటర్ రాసింది, దయచేసి మీరు ఈ వీడియోని తీసేయండి అని. అది పబ్లిక్ అయ్యే లోపలే ఆల్రెడీ పబ్లిక్ అయ్యి ఉంది. మెంబర్స్ వాళ్ళే ఒక 20-30 లక్షల మంది ఉన్నారు. యూట్యూబ్ ఒక రోజు ఆగింది, ఆలోచించింది. నేను ఈ వీడియో షూట్ చేస్తున్న టైంకి ఆ వీడియో డిలీట్ కూడా చేసింది. ఏదైతే వీడియో సారీ చెప్తూ రణ్వీర్ చేశాడో ఆయన వీడియోలో కూడా క్లియర్ గా ఉంది ఆ పర్టికులర్ క్లిప్స్ తీసేయమని చెప్పాను నేను, మీరు నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను అని. ఇక్కడే రెండో పాయింట్ వస్తుంది, విచ్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 2. ఒక యూట్యూబర్ గానీ మీడియా పర్సన్ గానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి గానీ పబ్లిక్ లైఫ్ లో తన జీవితాన్ని పెట్టిన వ్యక్తి గానీ ఎవరైనా వాళ్ళకి పడే పెద్ద శిక్ష జనాలు ఇస్తారు. అది లా కన్నా పెద్దది. ఎందుకంటే ఇప్పటిదాకా తన పాడ్కాస్ట్ లో మాట్లాడిన మాటలకి విరుద్ధంగా ఒక అబ్బాయిని స్టేజ్ మీద ఇలాంటి క్వశ్చన్లు అడిగి ఇలా మాట్లాడేసరికి జనాలు తీసుకోలేకపోతున్నారు, ముఖ్యంగా తన ఆడియన్స్ తీసుకోలేకపోతున్నారు. దీని నుంచి తను కోలుకుంటాడా లేదా మనం చూడాలి. మీ అభిప్రాయం ఏంటి నాకు కింద కామెంట్స్ లో రాయండి. పోలీసులు అతని ఇంటికి వెళ్ళి స్టేట్మెంట్ తీసుకున్నారు. సమీర్ రైనా అనే వ్యక్తి ఇండియాలో లేడు. ఆయన గత నెల రోజులుగా ఆయన యూఎస్ఏ కెనడా లండన్ టూర్ లో ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఈ స్టాండప్ కామెడీ షోస్ ఉంటాయి కదా, సో ఆయన మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఆశీష్ చంచలాని ఆ ప్రోగ్రామ్ లో ఏ ఎపిసోడ్ నేను చూడలేదు. ఈ వీడియో కోసం రీసెర్చ్ చేసినప్పుడు అక్కడక్కడ చూసినదే. నేను ఎప్పుడు అదే స్టాండ్ మీద ఉన్నాను. ఇలాంటి హ్యూమర్ ని ఇలాంటి కాంటెంట్ అని నేనైతే భావించను. జస్ట్ షాక్ వాల్యూతో థ్రైవ్ అయ్యేది. ఎంత క్విక్ గా లేస్తారో అంతే క్విక్ గా పడిపోతారు. బట్ ఆశిష్ అనే వ్యక్తి మాట్లాడుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ మీద ఏ చర్యలు అయితే తీసుకున్నారో అతని మీద కూడా తీసుకోవాలి. బట్ మాట్లాడకపోతే మాత్రం మనకు తెలియకుండా మనం ఒక సిచ్యువేషన్లో ఉండి మనం చుట్టూ ఉండే వాళ్ళు మాట్లాడిన మాటలకు మనం రియాక్ట్ అయితే మనల్ని బాధ్యుల్ని చేయకూడదు. ఇది ఒకటి నేను నమ్ముతాను. నేను మనకు తెలియకుండా ఉన్నాం అక్కడ. ఎవరైనా ఏదైనా మాట అంటే చిన్న స్మైల్ ఇస్తే అతన్ని దూషించకూడదు. ఇన్ఫాక్ట్ నేను చూసిన క్లిప్స్ వరకు ఆయన ఒక మాట కూడా మాట్లాడలేదు. సో అందుకే చెప్తున్నాను ఇది. అండ్ రెండోది, ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఇలాంటి తప్పు చేస్తే ఖచ్చితంగా అతన్ని నిలదీయాలి, లీగల్ గా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. బట్ పేరెంట్స్ ని మాత్రం లాగకూడదు. నేను ఈ కాంట్రవర్సీలో కూడా రణ్వీర్ పేరెంట్స్ అనవసరంగా లాగడం చూస్తున్నాను. ఏ తల్లిదండ్రులైనా పిల్లలు మంచిగానే అవ్వాలని కోరుకుంటారు. ఆ పిల్లోడు సరిగ్గా పెరగకపోతే అది వాళ్ళ తప్పు అవ్వదు. అది మాక్సిమం ట్రై చేస్తారు. అన్లెస్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయితే తప్పితే, వాళ్ళు కూడా ఏదైనా మాట అంటే తప్పితే వాళ్ళని దూషించడం, వాళ్ళని బాధ్యులుగా నిలబెట్టడం అంత కరెక్ట్ కాదు. స్పెషల్లీ రణ్వీర్స్ మదర్ ఫోటో అది సర్క్యులేట్ అవుతుంది. అందుకే చెప్తున్నా, లెట్స్ కీప్ పేరెంట్స్ అవుట్ ఆఫ్ దిస్. తప్పు చేస్తే నిలదీద్దాం, తల్లిదండ్రుల్ని కావాల్సిన వాళ్ళని బయట ఉంచుదాం. అంతే. వాళ్ళు చేసిన తప్పు కాదు కదా, వాళ్ళు అనుకుంటారా? నేను మిమ్మల్ని అడుగుతున్నా. అండ్ ఫైనలీ, నేను ఎప్పుడు ఒకటే స్టాండ్ మీద ఉంటా. తప్పు నా ఇంట్లో అయినా కూడా నేను తప్పనే చెప్తా. దాని మీద నా స్టాండ్ ఎప్పటికీ మారదు. తప్పు తప్పే. మీ అభిప్రాయం ఏంటి ఎంటైర్ సిచ్యువేషన్ మీద నాకు కింద కామెంట్స్ లో రాయండి. అండ్ మీరు ఇక్కడి వరకు నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలని, ప్రాణం పెట్టి పనిచేయడానికి మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ నన్ను ప్రోత్సహిస్తుంది. ఏ రోజు మిస్ అవ్వకుండా మన చుట్టూ జరిగే విషయాన్ని 15 నిమిషాల్లో కన్సైజ్ గా చేసి మీ ముందు పెట్టేస్తాను. వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి కదా. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అండ్ మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. చిల్కూర్ ఇష్యూ, ఆ టెంపుల్ కి సంబంధించి చాలా గట్టిగా మాట్లాడాను నేను, గట్టిగా రియాక్ట్ అయ్యా. మీలో చాలా మంది చూసారని నచ్చింది కూడా. ఎవరైనా ఇన్ కేస్ ఇంకా చూడకపోయి ఉంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా కొంచెం ఇంటర్నేషనల్ గా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే బ్రైన్ జాన్సన్ మీద వీడియో చేశాను. ఇన్ఫాక్ట్ జీవితాంతం అనే లైన్ 200 సంవత్సరాలు 300 సంవత్సరానికి స్ట్రెచ్ చేద్దాం చూస్తున్నాడు ఆయన. డోంట్ డై అని ఒక ఫిలాసఫీతో ఆయన ఏం చేస్తున్నాడో ఆయన గురించి తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above obscenity. Rise above vulgarity. Rise above hate. ఏ జూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.